ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటక్కా? ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి రావాల్సిందే అని వార్నింగ్ ఇస్తున్నారు. గుణాన్ని రోజు చూడాల్సి వస్తే నేను నీతో కుదరదు అన్న పాజిటివ్ ధోరణిలోకి మారతానేమో అని భయంగా ఉంది. అక్క, ఏ భయాలన్నీ పక్కన పెట్టేసి రియాలిటీలో బతకాలనుకున్నప్పుడు కొత్త జీవితంలా భావించి బ్రతుకు. చూడగానే నీ గతం గుర్తు చేసుకోకు. స్ట్రిక్ట్గా నీ పనులు నువ్వు ఇన్వాల్వ్ అవ్వు. రియాలిటీలో ఇద్దరు దగ్గరయ్యారనుకో, అది ఒక రకంగా మంచిదే కదా. చిత్ర, నీకు తెలియని కొన్ని విషయాలున్నాయి. ఇప్పుడు మేము రియాలిటీలోకి వచ్చి దగ్గర అవ్వాలనుకున్నా గుణ వెంట నీడలాగా ఒక విష నాకు తిరుగుతుంది. దాని పేరు శక్తి. మేము మనసులు మార్చుకొని మంచి ఆలోచించి మా మధ్య సయోధ్య కుదిరి తిరిగి కలిసి ప్రయాణం చేయాలనుకున్నా అక్కడ నేను కానీ నా పిల్లలు కానీ ఆ నాగు నీడలో ఉండడం చాలా కష్టం. ఆ పాము ఎప్పుడు మా మధ్య విషం చిమ్ముతుందో తెలీదు. గతంలోనే దాని కోరలు పీకాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ ఓడినట్టే ఓడి తిరిగి నన్నే కాటేసింది. నా బ్రతుకు కూల్చేసింది. ఇప్పుడు మేము దగ్గర అవ్వగానే అది దాని కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది, బుసలు కొడుతూ విజృంభిస్తుంది. దాని దురాశకి ఎవరి జీవితమైనా బలి కావాల్సిందే. గుణకి కూడా అందులో ఎగ్జంప్షన్ లేదు. యుగానికి ఒక రాక్షసుల్లా కలియుగంలో అదొక రాక్షసే. అది ఒక దుష్టశక్తి, నిరంతరం దుర్మార్గపు ఆలోచనలు. దాన్ని నెగ్గుకు రావడం చాలా కష్టం. నమస్తే సార్, చెప్పండి. గుణ, నేను జననికి ఫోన్ చేశాను. హాస్పిటల్కి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందేనని కరాఖండిగా చెప్పాను. తను 2 days టైం అడిగింది. 2 days తర్వాత వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతానుంది. ఓకేనా? చాలా థ్యాంక్స్ సార్, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఏంటయ్యా, అది ఆవిడ డ్యూటీ. యాజ్ ఏ హాస్పిటల్ పార్ట్నర్గా తనను రప్పించడం నా డ్యూటీ. వచ్చేస్తుంది, ఇక అందులో ఏ డౌట్ లేదు. శకుంతల, నా నుంచి దూరం అవ్వడానికి నేను ఒప్పుకోను. మనం ఇలా దగ్గరగా కలిసి ముందుకు నడవాల్సిందే. శివ, ఎక్కడికి రా? పర్సనల్గా మాట్లాడాలని చెప్పానుగా, రా. చూడు సౌమ్య, నువ్వింకా గుణ మీద ఆశలు పెంచుకోవటం, సొంతం చేసుకోవాలని ఆలోచించడం, ఆరాటు పట్టం మానేయ్. ఏం మాట్లాడుతున్నావు శివ? నిజం నిజం సౌమ్య, నీకు తెలుసా, గుణకి తన మాజీ భార్య కనిపించింది. వాళ్ళిద్దరిని కలపాలని రాజశేఖర్ అంకుల్ నేను ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు సైడ్ అవటం బెటర్. మీకు మీరు కలపాలనుకుంటే కలిసిపోతారా? గుణ ఒప్పుకోవద్దా? గుణాకి కలవాలని ఉండొద్దా? తనంటే ఇష్టం లేకే కదా విడిపోయింది. అది గతం, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒప్పుకుంటాడు, ఒప్పుకొని తీరుతాడు, కలుస్తాడు. అందులో మాకెలాంటి అనుమానం లేదు. నువ్వు అతిగా ఆశపడటం తప్పు. పిచ్చి పిచ్చి డిప్రెషన్ డ్రామాలాడి గుణనేదో నీ గ్రిప్పులోకి తెచ్చుకోవాలని చూస్తున్నావేమో. అవన్నీ సాగవు. డ్రామాలేంటి? నాటకాలు కాకపోతే నిజాలా? నేను డాక్టర్ని సౌమ్య. నువ్వెవరినైనా చీట్ చేయొచ్చేమో కానీ నన్ను చీట్ చేయలేవు. నీ హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉంది. నీ హెల్త్ కూడా 100% నార్మల్. నువ్వు తలుచుకున్నప్పుడు మాత్రమే వచ్చే డిప్రెషన్ కాదు, ఇదంతా యాక్షన్.
గుణ కంగారు పడ్డట్టుగా నేను పడ్ను. నువ్వు అత్యాశకి పోతే అధఃపతాళానికి పడిపోతావు. అప్పుడు నిజంగానే డిప్రెషన్కి లోన్ అవుతావు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతావు. ఫ్రెండ్గా ఫ్రెండ్లీగా చెప్తున్నా, మంచిగా విను, మర్యాదగా పక్కకి తప్పుకో. లేకపోతే ఈసారి తరుణ్ వైల్డ్గా ఎంట్రీ ఇస్తాడు. నువ్వు తట్టుకోలేవు సౌమ్య. అందరి ముందు బేడవటం కంటే సర్దుకుంటే అంతో ఇంతో సంతోషం మిగులుతుంది. లేకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే తరుణ్ కూడా వాళ్ళని కలపాలని చూస్తున్నాడా? తను నీతో చెప్పాడా? ఎస్, మా మధ్య దాపరికాలు లేవు. మేమంతా కలిసే వర్క్ చేస్తున్నాం. చూడు సౌమ్య, కన్నతల్లి లేనప్పుడు నాన్న ప్రశాంతత కోసం, నాన్న సంతోషం కోసం నిన్ను గుణకి దగ్గర చేయాలనుకున్నది నిజం. కానీ ఇప్పుడు వాడికి వదినుందని తెలిసింది. ఏ పిల్లలైనా కన్నతల్లి కావాలని కోరుకుంటారు కానీ సవతల్లిని కోరుకోరు. నీకు విషయం తెలుసా? మా అందరికంటే వాడే సిన్సియర్గా పేరెంట్స్ని కలపాలని చూస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టైంలో నువ్వింకా ఆశలు పెంచుకోవటం వేస్ట్. నీకు వాడు గుణ పక్కన ప్లేస్ ఇవ్వటానికి అస్సలు ఒప్పుకోడు. నిన్ను అమ్మగా యాక్సెప్ట్ చెయ్యడు. అంతేకాదు, త్వరలో వాడి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు అమ్మా నాన్నల్ని కలపాలని వాడు డిసైడ్ అయ్యాడు. వాడొక్కసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు చెప్పినా వినడు, అస్సలు మారడు. అయినా అమ్ముందని తెలిసాక నిన్నెలా గుణ దగ్గరికి రానిస్తాడు? వాడి ఆలోచనకి అడ్డు తగిలినా, నువ్వు మూర్ఖంగా ప్రవర్తించినా నువ్వే చిక్కుల్లో పడతావు, ప్రమాదంలో ఇరుక్కుంటావు. అమ్మ గురించి వాడు దేనికైనా తెగబడతాడు. అంటే ఏం చేస్తాడు? చంపేస్తాడా? చంపడు, కానీ జీవోత్సవంలా చేయొచ్చు. నేనెందుకు చెప్తున్నానో బాగా ఆలోచించి అర్థం చేసుకో. అయినా ఇంతమంది వాళ్ళ కలయికని ఇష్టపడుతుంటే మా అందరి ఇష్టాన్ని కాదని నీ ఇష్టాన్ని నెగ్గించుకోవటం చాలా కష్టం. గుణకి ఈ జన్మలో దగ్గరవ్వలేవు. పూజలో వ్రతాలో చేసుకుని ప్రార్థించుకో. వచ్చే జన్మలో అయినా అవకాశం దొరకచ్చు. ఏం చేస్తారులే అని నిర్లక్ష్యంతో అలక్ష్యం చేస్తే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదిగాక నువ్వు అబ్జర్వ్ చేసుంటావు, మీ మధ్య గ్యాప్ వచ్చింది. అందుకేగా నువ్వు డిప్రెషన్ డ్రామా మొదలుపెట్టావు. ఇంకా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే నిన్న దేవుడు కూడా రక్షించలేడు. కష్టాల్ని నష్టాల్ని కోరి తెచ్చుకున్న దాని అవుతావు. అర్థం చేసుకో. గుణ జీవితం నుంచి తప్పుకుంటేనే నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్తావు. నేను కాబట్టి సౌమ్యతో సౌమ్యంగా చెప్తున్నా. తరుణ్ అయితే వారే. పద. చక్రి, రా కూర్చో. ఏంటి సంగతులు? కొత్తగా ఏమున్నాయి? అంతా రొటీన్. ఉంటే నీ దగ్గర ఏమైనా ఉండాలి. నా దగ్గరే ఉంటాయి. ఉన్నాయి జనని, ఉన్నాయి. కానీ నువ్వు నా దగ్గర దాస్తున్నావని నా మనసు చెప్తుంది. ఎస్, నేను అలా అనగానే నీ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి, డల్ అయిపోయావు. అదే నీ మనసులో ఏదో ఉందనడానికి తార్కాణం. ఫ్రెండ్గా నాతో షేర్ చేసుకోవడానికి ఎందుకు వెనకాడడం? మంచైనా చెడైనా ఎలాంటి ఇబ్బంది అయినా చెప్పు జనని. ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళడం లేదు. పేషెంట్స్ని ఇంటికే పంపించమని క్లాసులు తీసుకుంటున్నాను. మంచిదే కదా. కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అలా కుదరదు, హాస్పిటల్కి రావాల్సిందే అని ఖరాఖండిగా చెప్పారు. మరి నువ్వేమన్నావు? అనడానికే ఉంది, అగ్రిమెంట్ ఉందిగా. కుదరదు అంటే నష్టపరిహారం చెల్లించాలి. అంత డబ్బు చెల్లించే స్టేటస్ నాకు లేదు. అందుకే 2 రోజులు టైం ఇవ్వండి, వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పాను. హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు, ఇష్టం లేదు అంతే. గుణతో కలిసి పనిచేయడం
నాకు నచ్చడం లేదు. మరెవరైనా నేను ఇబ్బంది పెడుతున్నారా? తనేం పెట్టడం లేదు, కానీ నేనే ఫీల్ అవుతున్నా. పార్ట్నర్షిప్ నుంచి బయటపడి ఫ్రీగా హ్యాపీగా ఉండాలని నాకుంది, కానీ బయటపడే మార్గం కనిపించట్లేదు. అంత డబ్బు కట్టే అవకాశం లేదు. కంపల్సరీ అయినప్పుడు కాంప్రమైజ్ కావాల్సిందే కదా. వెళ్ళబుద్ధి కావడం లేదు, కానీ తప్పదు. రాను కుదరదు అని కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకు? అందుకే సరే అని తలాడిస్తున్నా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు ఆ విషయం గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించొద్దు, స్ట్రెస్ అవ్వద్దు జర్నీ. అంటే నీకు ఆ విషయంలో నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. కాస్త ఓపిక పట్టు. ఎలా? నేను త్వరలో ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నాను. నష్టపరిహారం చెల్లించగలిగేంత డబ్బు వస్తుంది. అదే కాక వాళ్ళు చాలా పెద్ద మనుషులు, ఎమ్మెల్యేని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే అమౌంట్ వచ్చేస్తుంది. హాస్పిటల్కి పే చేద్దాం. అగ్రిమెంట్ నుంచి నువ్వు రిలీవ్ అవ్వచ్చు. ఆ, ఎందుకు చక్రి అంత రిస్క్ తీసుకోవడం? రిస్క్ అని నేను ఫీల్ అవడం లేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి జర్నీ. ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే నానుడు ఉంది కదా, మన ఫ్రెండ్షిప్ డబ్బుతో ముడిపడి ఉంది కాదు కదా. నీ భవిష్యత్తు కోసం, రేపటి పిల్లల ఫ్యూచర్ కోసం నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించుకో, అప్సెట్ కాకు. ఇంకా విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా. అదే జరిగితే నా అంత లక్కీ ఎవరు ఉండరు. చాలా ప్రశాంతంగా బ్రతకచ్చు. నేను నీకు ఆ విషయంలో తప్పకుండా సాయం చేస్తాను. ట్రస్ట్ మీ. నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతాను చక్రి? నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను జనని. నీ సంతోషమే నాకు ముఖ్యం. అయిపోయింది, అంతా అయిపోయింది. నా ఆశలు వల్ల కట్లు కలిసిపోయినట్టే, నా బ్రతుకు అల్లకల్లోలం పాలైనట్టే. అంతా ఒకటయ్యారు, నా మీద దండయాత్ర ప్రకటించారు. నేను లొంగిపోవాలి, వైదొలిగిపోవాలి. అందుకే శరణ నాస్తి అంటూ నీ దగ్గర వేడుకుంటున్నాను. ఏమైంది? అసలు ఎందుకింత కంగారు పడుతున్నావు? ఈ మాటలేంటి? ఇదిగో, నీ డ్రామా గురించి నా డ్రామా గురించి గుణాకి నిజం తెలిసిందా? ఆహా, నువ్వు ఎందుకింతగా వరి అవుతున్నావు? అది అసలేం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు. నీకు తెలుసా గుణకి తన మాజీ భార్య కనిపించింది. వాళ్ళిద్దరిని కలపాలని రాజశేఖర్ అంకుల్ నేను ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు సైడ్ అవటం బెటర్. ఈ టైంలో నువ్వు ఇంకా ఆశలు పెంచుకోవటం వేస్ట్. నీకు వాడు గుణ పక్కన ప్లేస్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. నిన్ను అమ్మగా యాక్సెప్ట్ చెయ్యడు. చూడు, వాడేదో చెప్పాడని నువ్వు కంగారు పడితే ఎలా? డోంట్ వరీ, నీ వెనకాల ఈ శక్తి ఉంది. నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ అంతా నా కంట్రోల్లో ఉంది. తరుణ్ ఇప్పుడు నా దగ్గర తల వంచాల్సిందే కాని తల ఎగరేసే ధైర్యం చెయ్యడు. వాడి ప్రయత్నాలేం ఫలించవు. గుణ నీవాడే అని నేను హామీ ఇస్తున్నా. నువ్వు ఆశలు చంపుకోవద్దు, అడుగులు వెనక్కి వెయ్యొద్దు. తరుణ్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తనని నేను బాగా క్లోజ్ గా చూశాను. అతని ఆలోచనల్ని బాగా స్టడీ చేశాను. తను నిర్ణయాలు తీసుకుంటే వెనక్కి తగ్గడు. నా విషయంలో కూడా తగ్గేవాడు కాదు. కానీ తనకి తన తల్లి గురించి తెలిసింది. అందుకే నాతో దూరం మెయింటైన్ చేస్తున్నాడు. తన తండ్రి పక్కన నాకు ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఇవ్వడు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. వాడు నా ముందు పిల్ల కాకి. నేను తలుచుకుంటే వాణ్ణి ఏమైనా చేయగలను. నా తెగింపు గురించి నీకు తెలీదు. ఈ శక్తిని ఆ ఆది పరాశక్తి కూడా గెలవలేదు. ఎవరు నిర్ణయాలు మార్చుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నా నిర్ణయాన్ని గెలవలేరు, గెలిచి బతకలేరు. అది కాదు, తరుణ్ తన పుట్టినరోజున అమ్మ నాన్నల్ని కలపాలనుకుంటున్నాడంట. పిచ్చి ఆలోచన, దురాశ. అది నేను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. పుట్టినరోజు కన్నా ముందే నీకు గుణాకి పెళ్లి జరగాలి. అది జరిగే పనేనా? జరగాలి, జరిపించాలి. ఎందుకంటే తరుణ్ పుట్టినరోజుని గుణ చాలా స్పెషల్గా ఫీల్ అవుతాడు.
తరుణ్ ఆ రోజు డిసైడ్ అవ్వడానికి కారణం ఏంటో నీకు తెలుసా? తరుణ్ ఏం అడిగినా ఆ రోజు ఇచ్చేస్తాడు. గుణకి పుట్టినరోజు సెంటిమెంట్. తరుణ్ దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలని చూస్తాడు. సో ఆ ఛాన్స్ వాడు తీసుకోకముందే మనం అగ్రెసివ్గా స్టెప్ తీసుకోవాలి. నీకు గుణకి పెళ్ళైపోవాలి. ఆ, ఎలా? బలమైన ఆయుధం ఉంది, మర్చిపోయావా? జనని, దాని రెండో మొగుడు, దాని పిల్లల్ని వాడుకొని మనం గుణ మనసులో విషబీజం నాటాలి. వాడికి మనశ్శాంతి దూరం చెయ్యాలి. జనని మీద కోపమే కాదు, ద్వేషం కలిగేలా చెయ్యాలి. అసహ్యం పుట్టేలా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. వాడి మనసులో ఎక్కడైనా ఏ మూలైనా దాని మీద చిన్న పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా మార్చేయాలి. శాశ్వతంగా దాని రూపం, దాని తలపు వాడి మనసులో నుంచి తీసేయాలి. నువ్వు భయంలోనే ఉండు, కానీ నాతో చేయకలుపు, సహకరించు. ఇక నుంచి స్క్రీన్ ప్లే నేను చేస్తాను. నీ బతుకు సుఖాంతం చేస్తాను. గుణాన్ని నీ చేతుల్లో పెడతాను. ఈ శక్తి మాట నువ్వు కవచంగా వాడుకో. శివ, ఏంట్రా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? గ్లామర్ పొంగుకొచ్చినట్టు కనిపిస్తోంది. ఎనీథింగ్ స్పెషల్? ఎస్, శకుంతల నాతో మాట్లాడినందుగా, రియాలిటీలో బతకాలందిగా. తన అడ్వైస్కి నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాతో గుణగా కలిసి పనిచేయడానికి ఇష్టపడకే కదా హాస్పిటల్కి రావట్లేదు. రప్పిస్తున్నా. గుణ మంచి సర్జనే కాదురా, షార్ప్ బ్రెయిన్ ఉన్నాడు కూడా. ఏం చేసావురా? వద్దని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా హర్ట్ చేసే మాటలన్నావా? మనసును నొప్పించి నీతో కలిసి పనిచేసేలా బిహేవ్ చేసావా? తప్పురా, పాపం తగులుతుంది. నో 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 నో, నేనేమీ మనసు బాధ పెట్టలేదు. తనతో కూడా మాట్లాడలేదు. కాకపోతే మధ్యవర్తిని మన తరపున వాడాను. మధ్యవర్త ఎవరు? ఇంకెవర్రా, ఎమ్మెల్యే గారు. హాస్పిటల్ ప్రమోటర్, హైయెస్ట్ షేర్ హోల్డర్. ఆయనకి విషయం అంతా చెప్పాను. ఇంటర్ఫియర్ అయ్యారు, ఇంట్రెస్ట్ చూపించారు. జననితో మాట్లాడి కంపల్సరిగా రావాల్సిందే అని కండిషన్ పెట్టారు. తనే ఒప్పుకుంది. మరో 2 డేస్లో వచ్చి జాయిన్ అవుతాను అందంట. ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. సో అది సంతోషం. తను వస్తుంది, వచ్చి తీరుతుంది. తప్పకుండా కలిసి పని చేయాల్సి వస్తుంది. ఎరా, ఇంత ప్లాన్ చేసావంటే నీ మనసులో వదిన మీద ఏదో ఆలోచన ఉంది కదా? ఎక్కడో చిన్న పాజిటివ్ థాట్ ఉంది కదా? చెప్పట్లేదు గానీ అంత పిసరంత ప్రేమ ఉంది కదా? నేను నా శకుంతలని చూడాలనుకుంటున్నాను, అంతే. శకుంతలని జననిలో చూడగలుగుతున్నాను. తను శకుంతలగా నాతో ఎలా ఉండేదో తెలుసా? శకుంతల నాతో పాటు ఉండాలిరా. నాకు ఆ శకుంతల కన్నా ఈ శకుంతలే బాగా నచ్చింది. ఓ ప్రశాంతత, ఓ మనశ్శాంతి శకుంతల నాతో ఉంటేనే లభిస్తుందిరా. సో నా మనసు నీకు అర్థమైందనుకుంటున్నా. నా మనసులో ఆలోచన నీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఓకే బాయ్, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. అయినా తరుణ్, నీ బర్త్డేకి ఏం కావాలో ఇప్పటి నుంచే ఆలోచించి పెట్టుకో. నువ్వు కోరింది నీకు ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా నాన్న? నో రిస్ట్రిక్షన్స్. నిర్భయంగా, నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు.
ఏంటన్నా కోరికేంటో తెలుసుకోకుండానే పెద్ద హామీ ఇచ్చేస్తున్నావు? నా కొడుకు కన్నా ఈ లోకంలో నాకేదీ ఎక్కువ కాదురా. తండ్రిగా కొడుకు కోరిక తీర్చడం నా బాధ్యత, నా ధర్మం కూడా. బాగా ఆలోచించుకొని చెప్పు, ఓకే? సీ యు. ఆ, ఏయ్, మన ఆశ్చర్యాల తర్వాత కానీ ముందు శక్తి సౌమ్య ఇంట్లో ఉన్నారా? లేరు. అయితే పద, మనం సౌమ్య తీసుకున్న సంతకాల పేపర్స్ అక్కడ ఉన్నాయో చూద్దాం రా. ఒకవేళ మధ్యలో వస్తే? నేనున్నాను కదరా కాపలాగా. సైగులు సౌండ్స్ చేస్తాను, నువ్వు అలర్ట్ ఓకే, అయిపోవచ్చు. ఓకే. రా, రా, రా. నాన్నకొచ్చింది ఇల్యూజన్ కాదు, భ్రమ కాదు. నిజంగా సౌమ్య నాన్న దగ్గర సంతకాలు తీసుకునే ఉంటుంది. అత్త వీడియో మార్చింది కానీ అత్త చాలా కుట్ర చేస్తుంది, అందులో అనుమానం ఏం లేదు. మీ అత్త కుట్ర సంగతి నాకు కొత్తగా చెప్తున్నావా? తన దుష్టబుద్ధిని నా కళ్ళతో చూసిన వాణ్ణి. నీ అంచనా కరెక్టే. ఖచ్చితంగా సౌమ్య శక్తి కలిసే వీడిని ట్రాప్ చేసి ఆ సంతకాలు తీసుకొని ఉంటారు. సరే సరే పద. అంకుల్, జనని తను మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకుంటాను.